యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ఏ ఒక్కరూ కాదనలేని సత్యం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అద్భుతమైన బోధలెన్నో చేసి ఆశ్చర్యకార్యాలు జరిగించి శిలువ మరణాన్ని పొంది 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడు అనడానికి ఒక సజీవ నిదర్శనం. ప్రపంచంలో ఏ ఒక్కరూ రాలేనట్టుగా కన్యాగర్భాన్ని లోకానికి వచ్చారు. ఏ ఒక్కరూ వెళ్ళని రీతిలో ఖాళీ సమాధి నుండి యేసు ప్రభు బయటికి వెళ్ళారు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఒక మనిషికి రక్షణ ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిరీక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడు అనడానికి ఉన్న అనేకమైన రుజువుల్లో ఒకటి, ఒక పాపి రక్షణ పొందడం, నీతిమంతుడిగా మార్చబడ్డం. త్రాగుబోతులు, వ్యభిచారులు, అక్రమార్కులు, అన్యాయస్తులు ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుని అంగీకరించి తమ జీవితాల్లో నూతన మార్పును అనుభవిస్తున్నారు. పునరుత్థాన శక్తి చాలా గొప్పది. క్రీస్తు ప్రభుని ఎవరైతే తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారు పునరుత్థాన శక్తిని అనుభవించడం మాత్రమే కాకుండా నిత్య రాజ్య వారసత్వాన్ని పొందుకుంటారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. హ్యాపీ రిజరక్షన్ డే.